అందరికి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి అండ్ ఈ రోజు వీడియో ఏందంటే మంచి ఇంట్రెస్టింగ్ టిప్ అండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతది అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లల్లో బల్లులతోటి అయితే మస్తు నరక యాతన పడతా ఉంటారు ఇప్పుడైతే సమ్మర్ కదా ఈ సమ్మర్ లో ఇంకా చిన్న చిన్న బేబీస్ పుడతా ఉంటాయి అవి ఏడవర్తిగా అని భయం అవుతుంది కిచెన్ లో ఆ గ్యాస్ వెనకాల గిన్నెల వెనకాల సెల్ఫ్లా ఎక్కడ పడితే అవి అక్కడ మనల్ని భయపెట్టించుకుంటూనే ఉంటాయి మళ్ళీ గిన్నెలలో ఎక్కడ పడతాయో అని చెప్పి మనం భయపడుతూనే ఉంటాం సో ఆ భయం అయితే ఇప్పటి నుండి అవసరం లేదు ఈ ఒక్కటి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇట్లా మీరు యూజ్ చేస్తే కనుక ఒక్క బల్లి కూడా ఉండదండి అన్ని మారిపోతాయి సో నాది గ్యారంటీ 100% గ్యారంటీ ఒక్కసారి మీరు ఇది ప్రిపేర్ చేసి యూజ్ చేసుకున్న తర్వాత నాకు కామెంట్ చేయండి వర్క్ అయిందా అవ్వలేదా నేను షూర్గా చెప్తున్నాను ఎందుకంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసేది ఇదే అనమాట సో కిటికీల దగ్గర బెడ్రూమ్లో బెడ్ల వెనకాల సెల్ఫ్లల్లా బట్టల సెల్ఫ్లల్లా సోఫాల వెనకాలల్లా ఇదంతా టార్చర్ అండి నాకైతే గుమ్మం దగ్గర ఇంకా ఎంటర్ కాగానే భుజాల మీద వాడు తలకాయల మీద వాడు ఇదంతా టార్చర్ మళ్ళీ మనకు బల్లి మీద పట్టదు అనుకోండి అదొక సెంటిమెంట్ ఇక్కడ పడితే ఏందో అక్కడ పడితే ఏందో తల మీద పడితే ఏందో అని చెప్పి ఇదన్నీ తలకాయ నొప్పులు యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటాం బల్లి ఉంటే ఏంది బల్లి మీద పడితే ఏంది ఏమవుతుంది అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటాం అవన్నీ అవసరం లేదు ఇది ఒక్కటి ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో స్టోర్ చేసుకోరి మీకు బల్లి ఎక్కడైతే కనబడుతుందో అక్కడైతే యూజ్ చేయండి మనం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దీనికోసం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న మనం నిత్య అవసరంగా వాడే వాటితోటే ఇదైతే నేను ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను సో తెలుసు కదా వీడియో నచ్చితే మనకి లైక్ కావాలి కంపల్సరీగా మీరు లైక్ చేసిరనుకో నాకు చాలా 1000 ఏనుగుల బలం వస్తుంది మంచిగా బూస్టప్ అవుతుంది నాకు ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ అవుతుంది సో సజెషన్ అయితే నాకు ఇంకొన్ని వ్యూస్ అయితే పెరగడానికి యూజ్ అవుతుంది అనమాట ఓకేనా సో ఎక్కువ సోది చెప్పాను సో వీడియోలోకి వెళ్ళిపోయాను సో ముందు అయితే ఇట్లా ఒక ప్లేట్ అయితే తీసుకుంటున్నాను అండ్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మనకి కావాల్సినవి సో ఇవి ధూపం కడ్డీలు అగరబత్తి పుల్లలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా ఈ ధూపం పుల్లలు అట్లనే కర్పూరం బిళ్ళలు సో చూసిరు కదా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవైతే ఉంటాయి ధూపం కడ్డీలు అండ్ అలాగే అగరబత్తి బిళ్ళలు మీరు ఈ అగరబత్తి ఈ పుల్లలు అయితే మీ ఇష్టం మీరు ఇంట్లో ఏ బ్రాండ్ యూజ్ చేసినా పర్లేదు ఇదే యూజ్ చేయాలి అని ఏం లేదు మీరు ఇంట్లో ఏది వాడితే అది దీన్ని అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ పుల్లలను అయితే ఇట్లా నేను పొడి చేస్తున్నాను సో ఇట్లా ఈ 3 పుల్లలు అయితే సరిపోతుందండి 3 ధూపం పుల్లలు అండ్ అట్లనే 3 అదేంటి ఆరతి కర్పూరం బిళ్ళలు ఈ పుల్లలను అయితే మొత్తం ఇట్లా దీనికి ఉన్న ఇదంతా ధూపం అదంతా కూడా మనం ఇట్లా స్మాష్ చేసుకోవాలి ఈ టిప్ గురించి నేను చెప్పడం కాదండి ట్రై చేసిన తర్వాత మీకు మీరుగా కామెంట్ చేస్తారు వర్కౌట్ అయింది అనేది కాకుండా కూడా నాకు అవ్వలేదు ఫేక్ ఇది అని చెప్పి కూడా నాకు ఒకటి కామెంట్ చేసి అయితే చెప్పండి ఎందుకంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను చేసిన తర్వాతనే ఏదైనా కూడా మీకు చెప్తాను అబద్ధం అయితే చెప్పానండి నేను సో దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనం యూజ్ చేసేది ఇవి అగరబత్తి పుల్లలే కాబట్టి నో ప్రాబ్లం మనం ఇంట్లో కూడా వెలిగించుకుంటాం కాబట్టి ఎటువంటి హానికరం అయితే కాదు మనం బయట నుండి ఎటువంటి కెమికల్స్ అయితే కొనుక్కరాలేదు అండ్ మనం రూపాయి ఖర్చు కూడా పెడతలేము బల్లులని అవని పురుగులని బొద్దింకలని బయట నుండి ఫుల్ కెమికల్స్ ఉన్న ఏంటి లిక్విడ్స్ అని అవని కొనుక్కొస్తూ ఉంటాం వాటితోటి ప్రాబ్లం అవుతుంది దీంతో మనం బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి ఇది మన షింకులో స్ప్రే చేస్తే కనుక లిక్విడ్ చేసి
సింక్లో స్ప్రే చేస్తే పెద్ద పెద్ద బొద్దింకలు ఉంటాయి కదా, అవి కూడా రావు. అండ్ ఇప్పుడు నేను ఈ ఆర్తి బిళ్ళలు కూడా స్మాష్ చేస్తున్నాను ఈ విధంగా. సో ఇవి రెండింటిని మంచిగా ఇట్లా స్మాష్ చేసుకోవాలి, పొడిలాగా చేసుకోవాలి. ఈ సమ్మర్లో అయితే ఎక్కడ చూసినా బల్లులే కనబడతాయండి, ఏడ మీద పడతాయో అని చెప్పి భయం అయితే ఉంటుంది. చాలామందికి బల్లులు అంటే అసలు నచ్చదు. అండ్ దీంతో పాటు ఒక 10 లవంగాలు ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి కదా ఈ మసాలా ఐటెం అయితే. సో ఈ లవంగాల్ని కొంచెం మనం దంచుకోవాలి, పొడి చేసుకోవాలి. ఇవి రెండు కలిపిన తర్వాత అయితే ఎంత మంచి సుగంధం వాసన వస్తుందంటేనండి, నిజంగా ఈ స్మెల్ ఏంటిది అని అర్థమవుతలేదు కానీ మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ ఇగో చూడండి, నేను లవంగాలని ఈ విధంగా దంచిన ఈ 3 కలుపుకోవాలి. ఇట్లా ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే తీసుకుంటున్నాను. సో ఇదంతా ఒక గ్లాస్కి అయితే యూజ్ అవుతుంది. దీన్ని మీరు ఇంకొంచెం ఎక్కువైనా చేసుకోవచ్చు. స్టార్టింగ్లో వేసేటప్పుడు అయితే తక్కువ చేసుకుంటే మీకు కూడా మంచిగా ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడు మనం ఇది కలుపుకున్న ఇదంతా కూడా ఈ వాటర్లో వేసేసుకోవాలండి. మంచి ఘాటు స్మెల్ అయితే వస్తుందండి. ఈ స్మెల్కి అవి ఇంకా పరారైపోతాయి. ఇంకా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఇవన్నీ కలిసిన తర్వాత ఒక 2 గంటలు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి. అంతే, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇంకా 2 గంటల తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను మీకు. 2 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి కలర్ కూడా ఎట్లా చేంజ్ అయిందో. ఆ పౌడర్లో ఉన్న అదంతా కూడా లిక్విడ్లోకి వెళ్ళిపోతుంది, వాటర్లోకి వెళ్ళిపోతుంది. కలర్ చేంజ్ అయింది వాటర్ కూడా. మళ్ళీ ఒకసారి అడుగున నుండి మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి ఈ లిక్విడ్ని. చూసిరు కదా, గ్లాస్లో పోసిన తర్వాత కలర్ కూడా ఎట్లా చేంజ్ కనిపిస్తుందో. గిన్నెలో ఉన్నంతసేపు కనిపించలేదు, ఈ గ్లాస్లో పోసిన తర్వాత మంచి కలర్ అయితే కనబడుతుంది. వాసన కూడా మస్తు వచ్చిందండి, మంచి స్మెల్ అయితే వచ్చింది. ఇంకా ఇట్లాంటి బాటిల్లో అయితే పోసుకుంటే సరిపోతుంది. మీరు పెద్ద బాటిల్లో పోసుకున్నా సెట్ అవుతుందండి. నాకు చిన్న బాటిల్సే ఉన్నాయి, నేనైతే ఈ బాటిల్లో నింపేసిన. ఇది ఇంట్లో స్ప్రే చేసిన తర్వాత ఇల్లంతా కూడా మంచి వాసన వచ్చిందండి. పూజ రూమ్లో వచ్చినట్టే వచ్చింది వాసన అయితే. ఎటువంటి కెమికల్ స్మెల్ అయితే రాలేదు, మంచి రూమ్ స్ప్రే లాగా అయితే అనిపించింది నాకు. ఇంకా నాకు ఎక్కడెక్కడైతే బల్లులు తిరుగుతాయి అనేసి అయితే ఇక్కడైతే నేను స్ప్రే చేస్తున్నాను కిటికీల వంట రూమ్లో. అండ్ అలాగనే నాకు బౌలర్ స్టాండ్ వెనకాల తిరుగుతాయి. ఇక్కడ ఫ్రిడ్జ్ వెనకాల ఫ్రిడ్జ్ పైన ఉన్న అది ఉంది కదా, దానిపైన తిరుగుతాయి. ఇంక ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర, గ్యాస్ కింద, గ్యాస్ బండ దగ్గర, సెల్ఫ్లలో కూడా తిరుగుతాయి. కానీ ఇంకా బోళ్ళు తీసి కొట్టాల్సి వస్తుందని నేను సెల్ఫ్లలో కొట్టలేదు. సోఫాల వెనుక, హాల్లో, కిటికీల, వాటి ప్లేసే ఇది అన్నట్టు ఇక్కడనే తిరుగుతూ ఉంటాయి. ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి సెల్ఫ్లు అన్నింట్లల్లో కూడా మంచిగా స్ప్రే చేసిన. అసలు మర్చిపోయిన ఏంటంటే నేను బాత్రూంలో స్ప్రే చేసుడు మర్చిపోయినండి. బాత్రూమ్ ఇట్లా స్ప్రే చేసిన తర్వాత ఆ వాసనకి బల్లులకి పడదండి. ఈ వాసన అంటే ఈ వాసనకి బల్లులు రావు, బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అని చెప్పేసి అయితే నాకు మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.